ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈ దినం ప్రభు మనకిచ్చిన వాగ్దానం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలముతో నీ కట్టడములను కట్టుదు, నీలములతో నీ పునాదులు వేయదు. ప్రాముఖ్యంగా ఈ దినం మనకి ఇవ్వబడిన అంశం, నేను నీలాంజలముతో నీ కట్టడములను కట్టుదు. దేవుడు మన పక్షాన ఏం ఆశిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు పడిపోయినటువంటి వారి స్థితి, పతనమైపోయిన వారి పరిస్థితిని తిరిగి కట్టాలని ఆశిస్తూ ఉద్దేశించిన మాటలు. మన జీవితాన్ని కూడా కట్టడానికి ఇష్టపడే దేవుడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కట్టే దేవుడు. ఎంత గొప్ప ప్రేమ! కాబట్టి ఎంతోమంది జీవితాలను కడుతూ వచ్చినటువంటి దేవుడు ఈ భౌతికమైన కట్టడాలకు ఉపయోగించేటువంటి ఇటుకలు, తర్వాత రాళ్ళు, ఇలాంటివి కాదు ఆయన ఉపయోగించేది. ప్రశస్తమైనది, విలువైనది, నీలాంజలములతో విలువైనటువంటి శుద్ధమైనవి, బలమైనవి, స్థిరమైనవి, ప్రశస్తమైనవి. కాబట్టి ప్రభు మన జీవిత యాత్రలో చాలా చాలా విలువైనటువంటివిగా, శ్రేష్టమైన రీతిలో, బలమైన రీతిలో మనల్ని కట్టడానికి ఇష్టపడతాడు. మానవుడు కట్టడం అది బహుశా కొద్ది కాలం ఉంటుంది, తర్వాత అది పతనం అవుతుంది. కానీ దేవుడు మన జీవిత యాత్రలో శ్రేష్టమైన రీతిలో మనల్ని కట్టడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఎంతోమంది జీవితాలను కడుతూ వచ్చాడు. వాస్తవికంగా బైబిల్లో హాగరును, విడువబడిన తన జీవితాన్ని, హాగరు అంటేనే విడువబడిన తన జీవితాన్ని ప్రభు కడుతూ వచ్చాడు. ఎంత శ్రేష్టంగా కట్టాడంటే నిజంగా తన దేవునికి కొన్ని పేర్లు పెడుతూ వచ్చాడు. ఆదికాండం 16:13 చూచుచున్న దేవుడవు నీవే. తన కుమారుడికి కూడా పేరు పెట్టింది. ఆదికాండం 16:11 ఇష్మాయేలు. దేవుడు వినే దేవుడు. కాబట్టి ఆదికాండం 16:14 కూడా బైర్ లహరోయి, సజీవుడు. అంతేకాదు దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు కంటే 21:14 బైర్షబ అంటే ప్రమాణం. దేవుని గురించి చూస్తున్న దేవుడు, వినే దేవుడు, సజీవుడు, ప్రమాణం, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఇట్లాంటి దేవుడు తన జీవిత యాత్రలో తల్లిదండ్రులు, ఐగుప్తు, అంతేకాదు అబ్రహాము, శారా, వాళ్ళందరూ కూడా ఒక రకంగా తనను విడిచిపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఆదికాండం 16:7 ఆమెను కనుగొని, ఎంత ప్రేమ అంటే ఈ లోకంలో కట్టే దేవుడు మనల్ని కనుగొనేటువంటి, తన జీవితాన్ని కనుగొన్నాడు. అంతేకాదు ఎంత శ్రేష్టమైన రీతిలో చూడండి, శారాయి, నా కుమారునితో నీ కుమారుడు సరికాడు. కానీ దేవుడు తనని ఎంత గొప్ప స్థితిలో కట్టాడంటే తన కుమారుడితోనే కాదు, నువ్వు గొప్ప జనముగా చేయబడతావు. అంతేకాదు ఆదికాండం 21:14 తన భర్త నీళ్ల తిత్తిని మాత్రమే ఇచ్చాడు. అవసరమైతే ఇంటి నుంచి తోలివేయడానికి ప్రయత్నం చేశాడు. అది మధ్యలో అయిపోయింది. కానీ దేవుడు ఆదికాండం 21:19 నీళ్ల ఊటను తెరిచి, బహుశా అది ఇప్పటికీ అలాగే ఉందేమో. మనుషుడు ఇచ్చేది కొద్దిపాటిది, కానీ దేవుడు ఇచ్చేది చాలా ఎక్కువైనటువంటి. కాబట్టి తన జీవితంలో అన్ని విషయాల్లో నిరాధారణకు గురై విడవబడిన స్థితిలో తన జీవితాన్ని దేవుడు గొప్ప స్థితిలో కడుతూ వచ్చాడు. అంతేకాదు ఎంతోమంది జీవితాలను కడుతూ వచ్చిన దేవుడు.
మోషే జీవితం కూడా ఒక రకంగా ఆలోచిస్తే తనంతట తానేదో న్యాయం చేయాలని మరి ఐగుప్తుడు ఇశ్రాయేలీయుడు మరి తండ్రి అక్కడ పోట్లాడుకుంటున్నప్పుడు వారికి ఏదో న్యాయం చేయడానికి వెళ్ళి తన బలం తన శక్తిని చూపించి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ తన జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఒక మనిషి చనిపోయాడు. ఒక గుద్దు గుద్దినప్పుడు చనిపోయాడు ఒక మనిషి. అయితే తర్వాత దానిని బట్టి దాదాపు 40 సంవత్సరాల అరణ్యంలో దాక్కోవాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది. కాబట్టి మన జ్ఞానం చేత మనం ఎవరిని కట్టలేం. కానీ దేవుడు తద్వారా తర్వాత తన జీవితాన్ని అనేక మంది జీవితాలు న్యాయం చేసేటట్టుగా కట్టేటట్టుగా ప్రభు తనను ఉపయోగించుకుంటూ వచ్చాడు. అంతేకాదు మన జీవిత యాత్రలో ప్రభు మనల్ని కట్టడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఏదో భౌతికమైన కట్టడంలా కాదు, ఆత్మ సంబంధమైన అంతరంగాన్ని, తలంపులను, హృదయాన్ని, ఆలోచనలను. ఒకవేళ మనము ఈ లోకంలో ఎంతగా పతనం అయిపోయినా సరే ప్రభు మనల్ని ఒక శ్రేష్టమైన రీతిలో కట్టడానికి ఇష్టపడడానికి మరి శ్రేష్టమైన దేవుడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇలాంటి దేవుడు, మనల్ని కట్టే దేవుడు, మన విషయమై జాలిపడే దేవుడు. శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ప్రభు మన వైపు చూసి మనల్ని ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా కట్టడానికి ఇష్టపడక చక్కని శ్రేష్టమైన కట్టడంగా ఉంచేటువంటి దేవుడు. విలువ కోల్పోయిన మనందరం కూడా ఒక విలువైన రీతిలో ఉండడానికి ప్రభువే బాధ్యత వహిస్తున్నట్టుగా కూడా రాయబడుతూ వచ్చింది. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది యెషయా 54 మరి 11లో నీలాంజలముతో నీ కట్టడములను కట్టుదు. కాబట్టి విలువలేనటువంటి మనం, నిరాధారణలో ఉన్న మనం, నిస్పృహలో ఉన్న మనం, అన్ని రకాలుగా ఓటమితో ఉన్న మనం, నష్టాలు గుండా వెళుతున్న మనలను ప్రభు కట్టడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఒక విలువైనటువంటి వారంగా, శ్రేష్టమైనటువంటి వారంగా ప్రభు మనల్ని ఉంచడానికి ఇష్టపడేది మేము. అట్లాంటి దేవుడు మనకి దినమంతా కూడా సహాయపడి తోడై బలపరిచి ఒక శ్రేష్టమైనటువంటి వారుగా, విలువైన వారుగా మనలను సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్.